అమ్మలు అండ్ కూతుర్లు కలిసి ఇప్పుడు చేయబోతున్నారు ఒక కలర్ఫుల్ క్యూట్ ఫ్యామిలీ పర్ఫార్మెన్స్. అయితే చూద్దామా? చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగే తోవంతా, నావలా తూగే నీ వెంట, నువ్వెళ్ళే దారే మారిందా, నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? పాప నువ్వై వెలుగిస్తూ, నా కలకు రంగుల మెరుపిస్తూ, అడుగడుగు నీడై నడిపిస్తూ, ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ, అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా, పండుగై నిండవే లోపల వెలుపల, నువ్వు నా తోడై లేనిదే నేనెలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా.
పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాకా తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలే అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. అమ్మా అని కొత్తగా కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. అస్సలు కలొచ్చింది మా మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మామ్స్, చాలా అందంగా పర్ఫామ్ చేశారు. అండ్ మీ పర్ఫార్మెన్స్ జరిగినంత సేపు మా శ్రీదేవి డ్రామా కంపెనీ అమ్మ యూనివర్సల్ మామ్ ఇంద్రజ గారు, ఐ నో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ ఎపిసోడ్ ఫర్ యూ. అమ్మ పోయి 10 ఏళ్ళయింది. ఇప్పుడు కొంతమంది చెప్తారు టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ అని. కాలం పోయే కొద్దీ మనం కొన్ని విషయాలు మర్చిపోతాము, ఆ గాయాలు మారిపోతాయని. ఇంకా ఇంకా మిస్సింగ్ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లా.
కొంచెం అసూయగా కూడా ఉంది వీళ్ళందరినీ ఇలా చూస్తే. మా అమ్మ కూడా ఉంటే బాగుంటుంది కదా. కన్నా తల్లిదండ్రులకి మనం చేయకుండా ఊరంతా వెళ్ళి చేసి ప్రయోజనం ఏం లేదు. నేను అలా చాలా తప్పులు చేశాను. నా బిజీ స్కెడ్యూల్ వల్ల చిన్నప్పటి నుంచే ఈ ప్రొఫెషన్కి వచ్చేయడం వల్ల ఇప్పుడు తిరుగుతూనే ఉంటాను. అక్కడే పక్కన మురుగుడు గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడి. మహా అయితే రష్మి 2 కిలోమీటర్స్ మా ఇంటి నుంచి. అంటే ఆవిడ చాలా సిక్ అయిపోయి, అంటే అలా సిక్ అయిపోవడానికి జస్ట్ 1 వీక్ బిఫోర్ అడిగింది. 1 సంవత్సరంగా అడిగింది, నన్ను ఆ గుడికి తీసుకెళ్ళవా, నన్ను ఆ గుడి. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం. ఇప్పుడు ఒక్క రోజు అవకాశం దొరికితే మా అమ్మకి నేను చెయ్యాలనుకుంటున్నా అన్ని చేయాలి. మీరు ఇంకా ప్రపంచం మొత్తం వెళ్ళి ఏం సాధించినా అది వేస్ట్ అండి. వాళ్ళని ముందు తృప్తిగా హ్యాపీగా, వాళ్ళవన్నీ చిన్న చిన్న కోరికలండి. అమ్మ మీరందరూ రావడం ఇంకా మాకందరికి ఎంత ఆనందం అంటే, ఇది ఒక ఎపిసోడ్ లాగా చూడట్లేదు, ఇట్స్ అన్ ఎమోషన్ లాగా మేము చూస్తున్నాము. మీరందరూ రావడం చాలా చాలా సంతోషం. అండ్ నాకు తెలుసు మీ ఎవ్వరికి కూడా స్టేజ్ అలవాట్లేదు, డాన్స్ చేయడం అస్సలు అలవాట్లేదు. రష్మి, ఆ అంశు వాళ్ళ మదర్ కానివ్వండి, మన అంజలి గారు వాళ్ళ మదర్ కానివ్వండి, ఇద్దరికి అసలు వాక్ చేయడం కూడా రావట్లే. మీకోసమని వాళ్ళు వచ్చారు, సపోర్ట్ చేయడానికి, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీకోసమని వాళ్ళు వచ్చారు. ఆ ప్రేమ ప్రామిస్గా చెప్తున్నానండి, ప్రపంచంలో ఇంకెన్ని రిలేషన్షిప్స్ వచ్చినా సరే తల్లి తండ్రి పోయితే మనమందరం అనాథలమే. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ రష్మి ఫర్ బీయింగ్ దేర్. సో డెఫినెట్ గా వాళ్ళని ఎప్పటికీ మనం గ్రాంటెడ్ తీసుకోకూడదు. అండ్ మీరు చెప్పినట్టు ఈ రోజు అందరికీ మైండ్ లో ఉంటది, కానీ ఎక్కడో మా డే టు డే లైఫ్ లో మర్చిపోతూ ఉంటాము. మీ పేరెంట్స్ మీ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎంతవరకు కుదిరితే ప్లీజ్ అవి తీర్చండి. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించినంత వరకు అయితే కలర్ఫుల్ పువ్వుల మాల, బ్యూటిఫుల్ అంతే. కొరియోగ్రాఫర్ ఎక్కడా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. సో మాస్టర్, ఈ రోజు మదర్స్ డే స్పెషల్ కాబట్టి మీరు మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మ. అమ్మ ఈరోజు ఇక్కడ లేరు షూటింగ్స్ లో, సో అందుకు అమ్మ రాలేదని చెప్పి అందరినీ అమ్మ అమ్మ అనుకుంటూ అందరికి డాన్స్ నేర్పించాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.